కాంగ్రెస్ పాలన నియంతృత్వంగా సాగుతుందన్నడానికి తాజా సంఘటనే అద్దం పడుతున్నాయి. రైతులు మొదలుకొని జర్నలిస్టుల వరకు కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి వెళ్లి మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడులకు పాల్పడ్డారు. రుణమాఫీపై ఆరా తీసిన జర్నలిస్టులపై దాడి చేయటమే కాక కెమెరాలు, ఫోన్లు, చిప్లు లాక్కొని సీఎం సొంతూరికే వస్తారా అంటూ పోలీసులు ముందే బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరమన్నట్టు అక్షరంపై అధికారం కక్షగడుతున్నది. సామాన్యులపై దాడులు సర్వసామాన్యమైన చోట జర్నలిస్టులపైన దాడులకు తెగబడుతున్నది. ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రగల్భాల నేపథ్యంలో ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిలో వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పాలనుకోవడమే వారు చేసిన నేరం. సీఎం ఇలాకాలో రైతులు రుణమాఫీపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడమే వారు చేసిన పాపం. భజంత్రీలుగా ఉండలేక స్వతంత్రంగా సాహసించడాన్ని మరుగుజ్జు మనస్తత్వం తట్టుకోలేకపోయింది. అంతే, ఏలికకు కోపం వచ్చింది. 10 నిమిషాల్లోనే పదుల సంఖ్యలో గూండాలు రంగంలోకి దిగారు. మహిళా పాత్రికేయులను చుట్టుముట్టారు. గురువారం ఉదయం నుంచి సుమారు 4 గంటల పాటు భయానక కాండ కొనసాగింది. కెమెరాలు, ఫోన్లు గుంజుకున్నారు. వారిని బురదలోకి నెట్టేశారు. తీసుకోబోతే ఒకరికొకరు ఫోన్లు విసిరేసుకుంటూ వెకిలి ఆట ఆడారు. పట్టుకొని వేధించారు. వెళ్లిపోతుంటే వెంటాడారు. పదుల సంఖ్యలో కార్లతో వారిని చేశారు. ఇంత జరుగుతున్నా వారికి రక్షణగా ఎవరూ రాలేదు. పోలీసులకు మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. బీతిల్లిపోయిన జర్నలిస్టులిద్దరూ రక్షణ కోరుతూ తామే వెల్దండ పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడా అదే అరాచకం. చేష్టలుడికి చూస్తున్న ఖాకీల ముందు కూడా వారి ఆగడాలు ఆగలేదు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మిగతా జర్నలిస్టులపైన వారి దౌర్జన్యం ఆగలేదు. ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టుల్ని వేధిస్తున్న వీడియోలు బయటకు రావడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. నిజాంకి వ్యతిరేకంగా కలం జలిపించిన తొలితరం పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ రజాకారుల చేతుల్లో హత్య గావింపబడిన రోజునే ఇద్దరు మహిళా జర్నలిస్టులపై అధికార పార్టీ అనుయాయుల గూండాగిరి నాటికీ నేటికీ మారని దుస్థితికి అద్దం పట్టింది. అనుమూల గడిలోని ఆగడాల తీవ్రత అందరికీ తెలిసి వచ్చింది. గతంలో జర్నలిస్టు శంకర్పై దాడి ఘటనతోనే ఆకురౌడీల అరాచకం వెలుగులోకి వచ్చినప్పటికీ ఈసారి మహిళా జర్నలిస్టులను టార్గెట్ చేయడం విషాదం. రేవంత్ రెడ్డి గారు, మేము కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం. మేము నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినోళ్ళు జరిగిందని చెప్తారు, జరగనోళ్ళు జరగలేదని చెప్తారు. దానికోసం మీకు ఎందుకంటే అంత భయం? జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? మా మీద అటాక్ చేసిర్రు. అక్కడ మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తూ ఉంటే 2 బండ్లు మమ్మల్ని ఫాలో అయినాయి. మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆగడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్ లోకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు. మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీ ఆడబిడ్డని, మీ ఇంట్లో నీ బిడ్డని, నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిరు, పోలీస్ స్టేషన్ లేచిరు, జైలు వేసిరు అన్నారు కదా. మీ బిడ్డ ఏజ్ ఉన్న పిల్లలమే కదా, మేమిద్దరం కూడా మీ బిడ్డ ఏజ్ ఉన్న ఆడబిడ్డలమే కదా. ఆడబిడ్డలకి ఇదా మీరు ఇచ్చేది? మీ ఇంటి ఆడబిడ్డకు ఒక రూలు, బయట ఆడబిడ్డలకు ఒక రూలా? మీరు రాష్ట్రం మొత్తంకి సీఎం కదా, మీరు రాష్ట్రానికి సీఎం కదా. ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా. మహిళా జర్నలిస్టులపై దాడుల్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కొండారెడ్డిపల్లిలో జరిగిన సంఘటనను పలువురు సీనియర్ జర్నలిస్టులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్థానిక పార్టీ నాయకులతో మాట్లాడారు. గువ్వల బాలరాజు, యడ్మ సత్యం సహా నేతలందరినీ వెల్దండ పోలీస్ స్టేషన్కు వెళ్లి జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా చూడాలని చెప్పారు. దీంతో పాటు నాగర్ కర్నూలు ఎస్పీతో కూడా మాట్లాడారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుల్ని అదుపులోకి తీసుకోవాలని, మహిళా జర్నలిస్టులపై ఎలాంటి అఘాయిత్యం జరగకుండా వారిని సురక్షితంగా హైదరాబాద్కు పంపించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి వారిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఫోన్ చేయడం జర్నలిస్టు సంఘాలు కూడా కలగజేసుకోవడంతో పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి జర్నలిస్టు బృందాన్ని హైదరాబాద్కు పంపించారు. మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
తమపై దాడి జరిగినట్టు మధ్యాహ్నం 12:30 గంటలకు మహిళా జర్నలిస్టులు సరితా విజయారెడ్డి వంగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కించిన పోలీసులు, రాజకీయ వర్గాలు, ప్రజలు, సీనియర్ పాత్రికేయుల నుంచి వస్తున్న విమర్శలతో రాత్రి 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు అనిల్ ఎర్కలి, చందు యాదవ్, శేఖర్ మల్లెపాకుల, కృష్ణ చాకలి, వంశీలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.